నిన్నే జరిగింది. వాళ్ళ అక్క పెళ్ళికి 2 లక్షలు డబ్బులు దాచిపెట్టుకోమంటే ఆ డబ్బులు ఎత్తుకొని బెట్టింగ్ అన్నాడు, డబ్బులు ఎక్స్ట్రా వస్తుందని. ఆ 2 లక్షలు కూడా పోయింది. ఏం చేయలేక ఇంట్లోంచి పారిపోయి రైలు పట్టాల దగ్గర పోయి వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేసినాడు. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నేను చనిపోతున్నాను ఈ విధంగాని. వాళ్ళ ఫ్రెండ్ బతిమాలినాడు 10 నిమిషాలు దానిక, చనిపోవద్దురా, 2 లక్షలకి ఎందుకురా చనిపోయేది, అయిపోయింది తప్పు, ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకో, ఇంతవరకు చేసినావు, 2 లక్షల కోసం ఎందుకు చచ్చిపోవడం అన్ని బతిమాలినా కూడా ఇలా చివరికి ఏం చేసినాడు, రైలు కింద పడి చనిపోయినాడు. చూడండి ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి పెంచి చేసి చూడండి ఒక్క గంటలో చనిపోయినాడు మనిషి. ఆ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పనికి, అలాగే మీరు గుట్టిగా నమ్మేది, అందులో మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, మళ్ళీ ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్లో బాల్ టు బాల్ బెట్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, మ్యాచ్ టు మ్యాచ్ రేటింగ్ అంట. ఇది గెలుస్తుంది, ఆ మ్యాచ్ గెలుస్తుంది, దీనికి ఇంత రేటింగు, మీరు ఇంత పెట్టుకోండి, 1000కి 10,000 ఇచ్చాము, 1000కి లక్ష ఇచ్చాము అని చెప్తారు, ఉండేది కూడా పోతుంది. అలాగే ప్రిడిక్షన్ ఛానల్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది, మీరు ₹1,00,000 పెట్టేయండి, ఖచ్చితంగా ఈ మ్యాచ్ 99% గెలుస్తుంది అంటారు. ఎట్ట గెలుస్తుంది? ఆడేవాడికే తెలీదు నెక్స్ట్ బాల్ అవుట్ అవుతామా, బాల్ ఆడతామా అని. ఆడేవాడికే తెలీదు నెక్స్ట్ బాల్ ఎట్టుంటుంది, మనం ఇంత రన్స్ గెలుస్తాం, మన మ్యాచ్ గెలుస్తుందని వాళ్ళకే నమ్మకం ఉండదు. మీరు ఎలా నమ్ముతారా గుడ్డిగా? వాడెవడో చెప్పినాడు, ఈడెవడో చెప్పినాడైనా ఎందుకు ఊరికే లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు, ఊరికే ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఏం చేస్తారు చెప్ప? చెమటూర్చి కష్టపడిన డబ్బే మిగలడంలే ఈ కాలం. మీరు లక్షలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయని ఎట్లా నమ్ముతారు? వచ్చేవాడైతే వాడే తెచ్చుకోవాలి, డబ్బులు కోట్లు సంపాదించుకోవాలి కదా, మీకు ఎందుకు చెప్పడము? ఇప్పటికైనా మారండి. చూసినావు కదా, బెట్టింగ్ల వల్ల కొన్ని 100 మంది ప్రాణాలు అయితే పోతున్నాయి. సోషల్ మీడియాలో ఆ అన్వేషణ, రామాబాయ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ మెట్టే వేస్తున్నాడు అందరినీ ఇప్పుడు, ఆడద్దురా అని. వాళ్ళు ఏమన్నది సబ్స్క్రైబర్ల కోసం, కామెంట్ల కోసం, ఈ విధంగా ఫాలోవర్స్ ఉంటే వాడికి ఇంతమంది సబ్స్క్రైబర్లకి ఇంతమంది అని అమౌంట్ అయితే ఇచ్చాడు, ఒక డెమో అకౌంట్ అయితే పంపించాడు, డెమో వీడియో. ఆ వీడియోలో మొత్తం ఫేక్ అనమాట. చూసేవాళ్ళు ఏం చేస్తారో, మనలాంటి వాళ్ళు గొర్రెలు, ఒరే ఇది ₹1,00,000 వస్తుంది, ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు, మనం బాగా ఉండొచ్చు నలుగురిలో అని చెప్పి వేస్తారో, ఉండేదంతా నాకు ఇచ్చుకొని పోతుంది ఆ డబ్బు. మన దగ్గర ఉండేది పోతుంది, వాడు ఇచ్చింది ఎట్టో రాదు. నమ్ముతారు, ఏం చేస్తాం, అట్టున్నారు సమాజంలో మనుషులు. ఆడద్దరా అంటే ఆడుతూ ఉంటారు పోయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ బెట్టింగ్ అనేది ఆడద్దండి. బెట్టింగ్లో ₹1 డబ్బు రాదు. ఫస్ట్లో 2 మ్యాచ్లు గెలిచావు, 3వ మ్యాచ్ పోతుంది, 4వ మ్యాచ్ పోతుంది, మళ్ళీ 10,000 వేస్తావు, 20,000 రావాలని, మళ్ళీ 20,000 పోయి 40,000 వేస్తావు. ఏడొస్తుందిరా 40,000? నెలంతా పనిచేస్తే వచ్చే జీతం సరిపోదు మనకు ఇంట్లో. అలాంటిది నువ్వు 1 నిమిషంలో లక్షలు సంపాదిస్తావు అంటే ఎట్లా నమ్ముతావు? మైండ్కి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. గుడ్డిగా పోయి డబ్బు వేసేసేది కాదు. మళ్ళీ రెచ్చగొడతారు, నేను 10,000 వేసినా, 1,00,000 వేసినా, నువ్వేంది 5,000 వేసినావే. ఈ రెచ్చగొట్టాలో పోతారు, పోతారో పోయి నాగించుకొని పోతారు అంతే. ఏం ఉండదు, లాస్ట్కి ఏం మిగలదు, మీ ఇష్టం. లాస్ట్కి ఏం మిగలదు, బొచ్చు మిగులుతుంది లాస్ట్కి. బెట్టింగ్ ఆడితే లాస్ట్కి మిగిలేది బొచ్చు. ఎంత చెప్పు. మళ్ళీ కామెంట్ల కింద నీకేం ఓడాడితే, నీకేం వచ్చిందిరా కామెంట్లు పెట్టడం. పోతారా ఊరికే డబ్బు, ఫ్యామిలీలు పడి, వాళ్ళ అమ్మా నాన్నలు పడే ఇబ్బందులు మీకు తెలుస్తుందా? మీరేమో ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఆడండి, 1x ఆడండి, 2x ఆడండి, లక్షలు వచ్చాయి, గట్టిలు వచ్చాయి. ఈ ప్రిడిక్షన్ ఛానల్లో ఖచ్చితంగా మీరు 10,000 ఇచ్చి 50,000 గెలుచుకోవచ్చు. ఈ మ్యాచ్ మందే గెలిచేది, ఈరోజు చెన్నై గెలుస్తుంది, ఈరోజు ముంబై గెలుస్తుంది. ఎట్ట తెలుస్తుందిరా ఈరోజు చెన్నై ముంబై గెలిచేదా? నెక్స్ట్ మ్యాచ్ ఏ బాల్ ఎట్టుంటుందో వాళ్ళకే అర్థం కాదు, అవుట్ అవుతారా కొడతారా అని. ఎందుకు గుడ్డిగా నమ్ముతారా? వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నేను చనిపోతున్నాను ఈ విధంగాని. వాళ్ళ ఫ్రెండ్ బతిమాలినాడు 10 నిమిషాలు దానిక, చనిపోవద్దురా, 2 లక్షలకి ఎందుకురా చనిపోయేది, అయిపోయింది తప్పు, ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకో, ఇంతవరకు చేసినావు, 2 లక్షల కోసం ఎందుకు చచ్చిపోవడం అన్ని బతిమాలినా కూడా ఇలా చివరికి ఏం చేసినాడు, రైలు కింద పడి చనిపోయినాడు. చూడండి ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి పెంచి చేసి చూడండి ఒక్క గంటలో చనిపోయినాడు మనిషి. ఆ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పనికి, అలాగే మీరు గుట్టిగా నమ్మేది, అందులో మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది,
మళ్ళీ ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్లో బాల్ టు బాల్ బెట్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. మ్యాచ్ టు మ్యాచ్ రేటింగ్ అంట. ఇది గెలుస్తుంది, ఆ మ్యాచ్ గెలుస్తుంది, దీనికి ఇంత రేటింగు, మీరు ఇంత పెట్టుకోండి, 1000కి 10,000 ఇచ్చాము, 1000కి లెచ్చి ఇచ్చాము అని చెప్తారు. ఉండేది కూడా పోతుంది. అలాగే ప్రిడిక్షన్ ఛానల్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది, మీరు ₹1,00,000 పెట్టేయండి, ఖచ్చితంగా ఈ మ్యాచ్ 99% గెలుస్తుంది అంటారు. ఎట్ట గెలుస్తుంది? ఆడేవాడికే తెలీదు నెక్స్ట్ బాల్ అవుట్ అవుతామా, బాల్ ఆడతామా అని. ఆడేవాడికే తెలీదు నెక్స్ట్ బాల్ ఎట్టుంటుంది, మనం ఇంత రన్స్ గెలుస్తాం, మన మ్యాచ్ గెలుస్తుందని వాళ్ళకే నమ్మకం ఉండదు. మీరు ఎలా నమ్ముతారా గుడ్డిగా? వాడెవడో చెప్పినాడు, ఈడెవడో చెప్పినాడైనా ఎందుకు ఊరికే లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు, ఊరికే ప్రాణాల మీద తెచ్చుకున్నారు? ఏం చేస్తారు చెప్ప? చెమటూర్చి కష్టపడిన డబ్బే మిగలడంలే ఈ కాలం. మీరు లక్షలు వచ్చాయి, 10 లక్షలు వచ్చాయని ఎట్లా నమ్ముతారు? వచ్చేవాడైతే వాడే తెచ్చుకోవాలి డబ్బులు, కోట్లు సంపాదించుకోవాలి కదా, మీకు ఎందుకు చెప్పడము? ఇప్పటికైనా మారండి. చూసినావు కదా, బెట్టింగ్ల వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు అయితే పోతున్నాయి. సోషల్ మీడియాలో ఆ నాన్ వేసిన రామాబాయ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ మెట్టే వేస్తున్నాడు అందరినీ. ఇప్పుడు ఆడద్దురా అని వాళ్ళు ఏమన్నది, సబ్స్క్రైబర్ల కోసం, కామెంట్ల కోసం, ఈ విధంగా ఫాలోవర్స్ ఉంటే వాడికి ఇంతమంది సబ్స్క్రైబర్లకి ఇంతమంది అని అమౌంట్ అయితే ఇచ్చాడు. ఒక డెమో అకౌంట్ అయితే పంపించాడు, డెమో వీడియో. ఆ వీడియోలో మొత్తం ఫేక్ అనమాట. చూసే వాళ్ళు ఏం చేస్తారో, మనలాంటి వాళ్ళు గొర్రెలు, ఒరే ఇది ₹1,00,000 వస్తుంది, ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు, మనం బాగా ఉండొచ్చు నలుగురిలో అని చెప్పి వేస్తారో, నేనంతా నాకు ఇచ్చుకొని పోతుంది ఆ డబ్బు. మన దగ్గర ఉండేది పోతుంది, వాడు వచ్చింది ఎట్టో రాదు. నమ్ముతారు, ఏం చేస్తాం, అట్టున్నారు సమాజంలో మనుషులు. ఆడొద్దరా అంటే ఆడుతూ ఉంటారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ బెట్టింగ్ అనేది ఆడొద్దండి. బెట్టింగ్లో ₹1 డబ్బు రాదు. ఫస్ట్లో 2 మ్యాచ్లు గెలిచావు, 3వ మ్యాచ్ పోతుంది, 4వ మ్యాచ్ పోతుంది, మళ్ళీ 10,000 వేస్తావు, 20,000 రావాలని, మళ్ళీ 20,000 పోయి 40,000 వేస్తావు. ఏడొస్తుందిరా 40,000? నెలంతా పనిచేసే వచ్చే జీతం సరిపోదు మనకు ఇంట్లో. అలాంటిది నువ్వు 1 నిమిషంలో లక్షలు సంపాదిస్తావు అంటే ఎట్లా నమ్ముతావు? మైండ్కి కొంచెం ఉన్న మైండ్ పెట్టి ఆలోచించండి. గుడ్డిగా పోయి డబ్బు వేసేసేది కాదు. మళ్ళీ రెచ్చగొడతారు, నేను 10,000 వేసినా, 1,00,000 వేసినా, నువ్వేంది 5,000 వేసినావే. ఈ రెచ్చగొట్టాలో పోతారు, పోయి నాగించుకొని పోతారు అంతే. ఏం ఉండదు, లాస్ట్కి ఏం మిగలదు. మీ ఇష్టం, లాస్ట్కి ఏం మిగలదు, బొచ్చు మిగులుతుంది లాస్ట్కి. బెట్టింగ్ ఆడితే లాస్ట్కి మిగిలేది బొచ్చు. ఎంత చెప్పు,